చెప్పండి. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక డెవలప్మెంట్ చేస్తా ఉంటుంది. జన ఆందోళన కూడా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవచ్చా? అయితే మూసీ నది పైన మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ని తీసుకొస్తామని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పనిచేయాలని ప్రభుత్వం చెప్తుంది. అయితే దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్ అవేం జరగలేదు కాబట్టి దీన్ని మేము ఒక స్కామ్గా వివరించలేము. కానీ చూస్తే ఆల్మోస్ట్ ఇది ఒక స్కామ్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఇది కొన్ని లక్ష కోట్లతో చేయబోయే ప్రాజెక్ట్, చాలా ఎక్కువ డబ్బులున్న ప్రాజెక్ట్. సో ఇవి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే దాన్ని ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టి దానికి ప్రజల కామెంట్స్ని ఇన్వైట్ చేయాలి. ఆ పని చేయలేదు. చేయకుండా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మొదటి ఇల్లులు కూల్చి 2 సంవత్సరాల్లో డిపిఆర్ని ఇంకా ఫినిష్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 నోటిఫికేషన్లు ఇచ్చి మేము గాంధీ సరోవర్ అనే ఒక ప్రాజెక్ట్ కడతాము అని చెప్పి అక్కడ ఒక 30 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు ఒక చోట, 19 ఎకరాలు ఒక చోట ల్యాండ్ తీసుకుంటామని చెప్తుంది. సో ప్రాజెక్ట్ ఏమో 55 కిలోమీటర్ల స్ట్రెచ్లో రాబోతుంది. ముక్కలు ముక్కలుగా ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చేస్తారు అనే ఒక ప్లాన్ పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏ ఇల్లులు ఎఫెక్ట్ అవుతాయి, ఏ ప్రజలకి ఇబ్బంది ఉంది అని కనీసం మ్యాప్స్ బయట పెట్టారనుకోండి. ఇప్పుడు ఓకే, ఈ మ్యాప్లో నా ఇల్లు ఇక్కడ ఉంది, సో నేను రివర్ బెడ్ దగ్గర ఉన్నా, లేకపోతే బఫర్ జోన్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నాను నాకు నేను అర్థం చేసుకొని నేను ఏదన్నా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఇల్లులు కట్టుకున్న వ్యక్తులు, లేదంటే నిజాం టైం నుంచి భూమి డాక్యుమెంట్స్ ఉన్న పేద ప్రజలు, వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో నివసిస్తున్న ఇళ్ళని కూల్చి మేము ఈ భూమిని లాక్కొని మేము ఇక్కడ రివర్ ఫ్రంట్ కడతాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక మెగా ప్రాజెక్ట్ రావాలంటే దానికి డిపిఆర్ ఎట్లయితే ఇంపార్టెంట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అలాగే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని కూడా ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ ఉంది. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని కలుగుతుంది ఏంటి అని ముందు మంచి చెడు తెలుసుకోవడానికి ఉంటుంది ప్రభుత్వానికి ఒక ఇండిపెండెంట్ రిపోర్ట్ ద్వారా. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే కూడా ఒక విధానం ఉంటుంది. పర్యావరణానికి ఏమైనా హాని కలుగుతుందా, అంటే మూసీ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక నది అంటే ప్రకృతిలో భాగం. నదిని నువ్వు టచ్ చేయాలనుకున్నప్పుడు దానికి పాజిటివ్ నెగిటివ్ జరుగుతుంది కదా, అదేంటి అని అసెస్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ గా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలి. కానీ అలాంటిది ఏం కండక్ట్ చేయలేదు. ఇలాంటివి ఏమి కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఇల్లులు కూల్చే స్థాయికి ఎట్లా వస్తుంది ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ, ఇప్పటికి ఎన్ని ఇల్లు కూల్చేశారన్న? ప్రస్తుతానికి 2 సంవత్సరాల క్రితం ఒక 200 ఇల్లులు కూల్చారన్న. ఆ 200 ఇల్లు కూల్చినప్పుడు ఒక ఇంట్లో ఒక్క కుటుంబమే ఉండదు కదా, తల్లిదండ్రులు పిల్లలు అట్లా కలిపి 2-3 కుటుంబాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పేద వర్గాలు నివసిస్తున్న బస్తీలలో అయితే బస్తీల్లోనే జరిగింది ఈ డెమాలిషన్లు. 397 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళకి తీసుకెళ్లి ఇల్లులు ఇచ్చారు, 2 BHKలు ఎక్కడెక్కడో ఇచ్చారు 30 కిలోమీటర్ల దూరంలో. తర్వాత ఇమాజిన్, ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న కుటుంబం ఉందనుకోండి, వాళ్ళని తీసుకెళ్లి 15వ ఫ్లోర్ లో పెట్టారు అనుకోండి, లిఫ్ట్ పనిచేయట్లా, నీళ్లు కోసం ప్రతిసారి కిందకి దిగాలి. అసలు ఈ సామాన్లు బీరువాళ్ళు మంచాలు పైకి తీసుకెళ్ళడానికి కూడా లిఫ్ట్ కుదరదు, మెట్ల పై నుంచే తీసుకెళ్ళాలి. పెద్దవాళ్ళు, వృద్ధులు, బాలింతలు, ప్రెగ్నెంట్ విమెన్ సడన్ గా, అది కూడా గంట నోటీస్ ఇచ్చి చేశారు. పిల్లలు, చదువుకునే పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, రోజు పని చేసుకునే వాళ్ళు సడన్ గా వాళ్ళు ఇల్లు కూల్చేశారు అనుకో, ఆ ట్రామా నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకొని ఇళ్లలో పని మనుషులుగా పనిచేసే వాళ్ళు, తర్వాత డైలీ వేజ్ కార్మికులు, వీళ్ళు చాలా నెగిటివ్ గా ఎఫెక్ట్ అయ్యారు. సో మా బాధ అంతా ఏంటంటే, మా క్వశ్చన్ ఏంటంటే, ఒక 300 కుటుంబాలని జరపడానికే ఇంత అన్యాయం చేసి ఇంత అన్సిస్టమేటిక్ గా వ్యవహరించిన ప్రభుత్వం 10,000 ఇళ్ళని కదిపితే దాన్ని హ్యాండిల్ చేయగలదా? కనపడట్లా. హ్యాండిల్ చేయగలుగుతుందని కనపడట్లా, న్యాయంగా హ్యాండిల్ చేయగలుగుతుందని అసలు కనపడట్లా. కాబట్టి అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఒక డిపిఆర్, ఒక ప్లాన్, ఒక సిస్టమ్ మన ముందు పెడితే అచ్చా ఇదే వీళ్ళ విధానం, ఈ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు, డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. లేదంటే ఏదో ఆదరాబాదరాగా ఫాస్ట్ గా మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, గంట నోటీస్ ఇల్లులు కూల్చేస్తాము ఇట్లా చెప్తే అది సరైన విధానం కాదు. దాన్ని మేము మూసీ జన ఆందోళన తరపున, దళిత్ బహుజన్ ఫ్రంట్ తరపున, క్లైమేట్ ఫ్రంట్ తరపున, మానవ హక్కుల వేదిక తరపున, NAPM జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, జీవో 921 తీసుకొచ్చి వాళ్ళు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అసలు ఈ ప్రాజెక్ట్ కి అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉంది అని చెప్తున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉందని మీరు డిసైడ్ అయితే సరిపోదు కదా బ్రదర్, మీరు ప్రజలు కూడా అట్లా అనుకోవాలి కదా, పబ్లిక్ కూడా అట్లా అనుకోవాలి కదా. సో ఈ జీవో 921 ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలి, ప్రజలతో సంప్రదింపులు చేయాలి. ప్రజలకి వాళ్ళ వాయిస్ పెట్టే ఏకైక ప్లాట్ఫామ్
ఒక సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే మనం వినే ఉంటాం పబ్లిక్ హియరింగ్ అని అంటారు, లేకపోతే ఈ గ్రామ సభలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టే ముందు ఒక గ్రామ సభలో చర్చ జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలే దొరుకుతాయి ప్రజలకి ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే. కాబట్టి వీటిని కూడా లాగేసుకొని ఒక అప్రజాస్వామిక విధానంగా ప్రభుత్వం చేయొద్దు అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మూసీ సంబంధించిన రివర్ ఫ్రంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? మీ డిమాండ్ ఏంది అసలు? మూసీ రివర్ ఫ్రంట్ రావడం వల్ల రెండు విధాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది పొల్యూషన్ వైజ్, అంటే ఎన్వైరన్మెంట్ వైజ్గా రివర్ ఫ్రంట్లు మనకు కొత్త ఏం కాదు ఈ దేశంలో. గుజరాత్లో సబర్మతి నది పైన రివర్ ఫ్రంట్ వచ్చింది. మన నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఆ ప్రాజెక్టు ఇనాగ్రేట్ అయ్యి 2014లో అయింది, అంటే 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ళ తర్వాత మనకి ఇప్పుడు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఇప్పటికీ దేశంలో ఉన్న మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ లో సబర్మతి 2వ స్థానంలో ఉంది. అంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కూడా నదిని క్లీన్ చేయడంలో విఫలమైంది. ఇక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కండక్ట్ చేస్తామంటున్నారు. కాబట్టి రివర్ ని క్లీన్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఆబ్జెక్టివ్ ప్రభుత్వంలో మాకు కనబడట్లా. రివర్ ని క్లీన్ చేయడమే వాళ్ళ ఉద్దేశం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని ఆపుతారు కదా. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పటాన్చెరులో ఫార్మా ఇండస్ట్రీలు, సిమెంట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ వాళ్ళ వ్యర్థాలని కలుషితాన్ని నదిలో వదులుతున్నాయి ట్రీట్ చేయకుండా. మరి వీటిని ఆపుతారు కదా. వీటిని ఆపాల్సిన బాధ్యత ఎవరిది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. స్టేట్ గవర్నమెంట్ ఇవి చేయకుండా ఇంట్లోంచి వచ్చే సీవరేజ్ వెళ్ళి మూసీలో కలుస్తుంది. ఎవరు వదులుతున్నారు ఇదంతా? వాటర్ బోర్డే కదా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సివరేజ్ బోర్డే వదులుతుంది. ఇవి చేయని ప్రభుత్వం మేము క్లీన్ చేస్తాము అంటే మేము ఎట్లా నమ్మాలి? రెండు, నదిని డీసిల్టేషన్ చేయాలి. నదిలో పూడికలు పేరుకుపోయి నది లోతు చాలా ఉండేది ఒక 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు నది చాలా పైకి వచ్చేసింది. అంటే ఊరికే ఫ్లడ్ వచ్చింది కదా మొన్న, 2-3 కారణాల వల్ల వచ్చింది. ఈ పూడికలను తీయాలి. ఇదేం మాట్లాడట్లేదు వాళ్ళు. రెండోది, మొన్న వచ్చిన ఫ్లడ్స్ కూడా ఐఎండి అలర్ట్స్ ఉన్నాయి, వర్షపాతం ఎంత రాబోతుంది అని చెప్పి. అంత అలర్ట్స్ ముందున్నప్పుడు ప్రభుత్వం ముందుగానే కొంత అప్రమత్తంగా చర్యలు తీసుకొని వరదలు వస్తాయి అని చెప్తే ప్రజలకి, అక్కడ ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇవేం చేయకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ గా అన్ని గేట్లు, 2 జంట జలాశయాల అన్ని గేట్లు ఒకేసారి ఎత్తేసారు. ఒకేసారి వచ్చిన వాటర్ ఉద్రిక్తతకి హైదరాబాద్ అంతా ఫ్లడ్డింగ్ అవ్వడం మనం గమనించాం. అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఒక్కొక్క గేటు ఎత్తకుండా స్లోగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయకుండా ఒకేసారి ఎందుకు చేసింది? అంటే ఫ్లడ్స్ రప్పించి ప్రజలను అక్కడి నుంచి తీసేయాలని, పొమ్మన లేక వీరు పొగబెట్టుచున్నారు అనే పద్యం ఉంటుంది. అట్లా పొగబెడుతున్నట్టు ఉంది ఈ తతంగం అంతా. కాబట్టి ఇది ఎన్వైరన్మెంట్ యాంగిల్. రెండోది ప్రజల యాంగిల్. ప్రజలు కూడా మూసీ నది క్లీన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మూసీ నది అభివృద్ధి అవుతుంది. మూసీ నది అంటే అందరికీ ఇష్టమే. ఇది మన ప్రతి హైదరాబాదీయుడికి మూసీ నది ఒక ప్రైడ్. కాబట్టి ఈ మూసీ నదిని క్లీన్ చేస్తామని చెప్పి ప్రజలని రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో మానవ హక్కులు ఉంటాయి, నివాస హక్కులు ఉంటాయి. ఈ హక్కుల్ని కాలరాస్తూ మీరు సింగిల్ హ్యాండెడ్ గా మీరేదో ఒక విజన్ ఉంది, నా విజనే కరెక్ట్, నేను ఎవరితో మాట్లాడా, నేను అనుకున్నది చేసేస్తా అని ముందుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మూసీ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన ప్రతి ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డి గారికి ముందు కె చంద్రశేఖరరావు గారు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అదేమన్నా అయ్యిందా? ఏం కాలే. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా లేరు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సేవ్ మూసీ అనే ప్రాజెక్టు తీసుకొచ్చారు. రబ్బర్ డ్యాములు పెట్టారు. అవి కొట్టుకుపోయినాయి. ఆ రబ్బర్ డ్యాములు ఏమని ఎవరికి తెలియదు. అంతకుముందు నందనవనం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోనే లేకుండా పోయారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజలని, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలు ఏం చేసినా తెలంగాణ సమాజం ఊరికి చూస్తూ ఉండదు. 2028 వస్తూనే ఉంది ఎలక్షన్లు. కాబట్టి ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో ప్రజా వ్యతిరేక విధానం కాకుండా మీరు మాట్లాడే ప్రజా పాలన విధానం ప్రకారం ప్రజలతో సంప్రదింపులు చేస్తూ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ ముందు పెట్టి అసలు రివర్ ఫ్రంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అన్న దాన్ని చూడాలని మేము మూసీ జనాందోళన తరఫున కోరుకుంటున్నాం. అంటే ఏం చెప్పదలుచుకోరన్న ఇప్పుడు మూసీకి సంబంధించినటువంటి క్లీన్ సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ గురించి అంటే పెద్ద ఎత్తున మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఏ అంశాల మీద మాట్లాడడం జరిగింది? సో ముందుగాల మావి 4 అంశాలు. ఫస్ట్ ఏంటంటే ప్రజలకు కూడా చెప్పాలని అనుకున్నాము, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వానికి ఫస్ట్ చాలా రోజుల నుంచి, ఇప్పుడు సంవత్సరం కంటే ఎక్కువ అవుతుంది, ప్రభుత్వానికి వివిధ రూపాలలో చెప్పినాము ఇవి రివర్ ఫ్రంట్ అనేది ప్రాక్టికల్ మోడల్ కాదు, తెలంగాణ ప్రజలకి ఇది లాభం చేకూర్చదు, నష్టం చేకూరుస్తుంది అని చెప్పడానికి ట్రై చేసినాం. వీల్లేదు. కాబట్టి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాము, ప్రజలకు చెప్పబోతున్నాము, చైతన్యం కూడా చేయబోతున్నాము.
ఎందుకు అని అంటే 4 విషయాలు. మూసీ నది పేరు మీద ప్రభుత్వం ప్రజలందరికీ మోసం చేస్తుంది. 4 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే నీళ్ళని శుభ్రం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, సుందరీకరణ అని చెప్తుంది, ప్లస్ దాంతో పాటు నీళ్ళని శుభ్రం చేస్తామని అంటుంది. నీళ్ళ శుభ్రం గురించి రివర్ ఫ్రంట్ అనేది మన భారతదేశంలో మస్తు చోట్లు ఉంది. కోటాలు ఉంది, పూణేలు ఉంది, పూణేలో కట్టి రీసెంట్ గానే, మళ్ళా జమ్మూలు ఉంది, సబర్మతిలో అన్నిటికంటే పెద్దది ఉంది. కాబట్టే మన రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి తరపున కొంతమంది కార్పొరేటర్లని మేయర్లని పంపించిండు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ దగ్గరికి. పంపించి వాళ్ళకి చూపించిండు కూడా, చూడండి ఇది పరిస్థితి అని చూపించిండు. సబర్మతిని ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి లెక్క తీసుకుంటుంది మన ప్రభుత్వం. మరి ఆ స్ఫూర్తి ఏదైతే సబర్మతి రివర్ ఫ్రంట్ నీళ్ళు స్ఫూర్తి లెక్క చూస్తారో దాని వాస్తవాలు కూడా ప్రజల ముందు పెట్టాలి కదా. కాబట్టి నేను చెప్పాలని అనుకుంటున్నాను, మన భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ ని తీస్తే దాంట్లో 2వ స్థానంలో సబర్మతి నది ఉంది. ఎందుకు అనంటే ఆడ రివర్ ఫ్రంట్ కట్టినా గానీ అక్కడ ఉన్న నీళ్ళ పరిస్థితి మారలేదు. 10 సంవత్సరాలు అవుతుంది ఆడ రివర్ ఫ్రంట్ కట్టి, అయినా కానీ నీళ్లు బాగా కాలేదు. అట్లాంటి చోటుకి మన కార్పొరేటర్లు పోతారు, పోయి దాన్ని తీసుకొస్తాం, అదే సూపర్ ఉంది, అదే మేము హైదరాబాద్ తీసుకొస్తాం అని అంటారు. మొదటి పాయింట్ అది, నీళ్లు శుభ్రం రివర్ ఫ్రంట్ వల్ల కావు. 2వ పాయింట్ ఏంటంటే పర్యావరణ ప్రేమికులు అవుతారు వీళ్ళే. ఎవరైతే కాంచగచ్చిబౌలిలో ఒక మంచి అడవిని, ఎక్కడైతే జింకలు ఉన్నాయో ఆ అడవిని అడవి లెక్కనే డిక్లేర్ చేయని వాళ్ళు ఈడికొచ్చి పర్యావరణ ప్రేమికులు అవుతారు. ఆ పర్యావరణ ప్రేమికులకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ పర్యావరణం గురించి ఏం తెలియదు, వాళ్ళ అడ్వైజర్లు కూడా ఎవరో తెలియదు. కానీ ఎందుకంటే మొత్తం ఫాల్స్ మాటలు, అన్ని అవాస్తవాలు చెప్తున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే, పర్యావరణాన్ని కాపాడాలన్న ప్రేమే ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ఈకాలజికల్ అసెస్మెంట్ చేయాలి. ప్రజలందరినీ సమకూరుస్తూ, ప్రజలందరితో చర్చిస్తూ అసలు మూసీ నది తీరాల్లో ఉన్న పర్యావరణం ఏందనేది ఫస్ట్ పరిశీలించాలి. పరిశీలించిన దాని తర్వాత ఈ పర్యావరణాన్ని ఇంకా పెంపొందించడం కోసం, ఇంకా రక్షించడం కోసం ఏం చేయాలనేది దాని తర్వాత ప్లాన్ రావాలి. ఎవరికైనా జబ్బు వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ డయాగ్నోసిస్ చేస్తాడు డాక్టర్. అంటే ఏముందని ఫస్ట్ చెక్ చేస్తాడు, పల్స్ చెక్ చేస్తాడు, సిమ్టమ్స్ ఏమున్నాయని అడుగుతాడు. దాని తర్వాత మందో ఏదో ఒకటి ఇస్తాడు. కానీ మన ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంటదంటే నీకు ఏ జబ్బు వచ్చిందో సంబంధం లేదు, మెడిసిన్ కూడా ఇయ్యరు వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త అంగి తొడిగిస్తారు. ఎందుకు రాబాయ్ అని అంటే నా దగ్గర అదే ఉంది, నేను అదే ఇస్తాను. మా దోస్తు గారి దుకాణం ఉంది, అంగి లేదు కాబట్టి నేను అదే తొడిగిస్తాను. వీళ్ళది కూడా అదే ఉంది. మూసీ నది ఇంత ఘోరంగా పరిస్థితి ఉంది, నీళ్లు మొత్తం కలుష్యం అయిపోయినాయి అంటే చేయాల్సింది ప్రభుత్వము ఆ వాటర్ ని స్టాప్ చేయాలి. ఫస్ట్ పొల్యూషన్ ఆపాలి. ఎక్కడి నుంచి అయితే నీళ్లు కాలుష్యం అవుతున్నాయో ఆ పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని అరికట్టుకోవాలి. అది అరికట్టకుండా నేను ఇటు సైడ్ అటు సైడ్ సిమెంట్ వేస్తా అంటే అది ఎక్కడిది? సిమెంట్ ఎవడు అడిగిండు? ఫస్ట్ రివర్ ఫ్రంట్ ఎవడు అడిగిండు? ఎవడైనా అడిగిండా? ప్రజలు అడిగారు. సూర్యాపేట ప్రజలు ఏం అడిగిర్రు? నీళ్ళని శుభ్రం చేయమని అడిగిర్రు. రివర్ ఫ్రంట్ ఎవరు అడిగిర్రు? సో పర్యావరణం కూడా దీనివల్ల బాగు కాదు. పర్యావరణం అసలు ఉండనే ఉండదు. ఇటు సైడ్ సిమెంట్ వేసేస్తే పర్యావరణం ఏడికెళ్ళి వస్తుంది? అసలు మట్టినే నువ్వు క్లోజ్ చేసి పడేస్తే పర్యావరణం ఏడికెళ్ళి వస్తుంది? సో ఇది. మూడోది ఏంటంటే ప్రజలతో చర్చించకపోవడము. ఈ ప్రాజెక్ట్ లా ప్రజలు ఎక్కడ లేరు, ఉట్టి పేర్లు ఉన్నారు, ప్రజాపాలనలో ఉన్నారు తప్ప ప్రజలు లేరు. సో నేను అనాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రభుత్వము ప్రజలతో చర్చించాలి, కన్సల్టేషన్ చేయాలి, దాని తర్వాతనే ముందుకు కదలాలి. సో ఇది. ఇంకో లాస్ట్లో ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ప్రజల హక్కులని, నివాస హక్కులని, హౌసింగ్ రైట్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సో అది. మూసీ వల్ల ఎటువంటి ఏదో రివర్ ఫ్రంట్ తీసుకొస్తారో దానివల్ల ఎటువంటి ఇల్లులు కూలిపోయినాయి, ఎంతమంది కూలిపోయారు? ఇప్పటికైతే 300 ఇల్లులు కూలిపోయినాయి. అంటే అరౌండ్ 300, 283 ఏదో నంబర్ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళని ఏదో డబుల్ బెడ్రూమ్, కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు. అసలు ఈ పరిస్థితి అంటే ప్రజలకు కూడా చెప్పాలని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే 100 విషయాల గురించి మాట్లాడదాం కానీ రియల్ గా మనం ఎంత సెల్ఫిష్ అయిపోయినా కానీ, తెలంగాణ ప్రజలు ఎంత సెల్ఫిష్ అయిపోయినా కానీ ఒక హ్యుమానిటీ అనేది ఉండాలి. ఈరోజు భగత్ సింగ్ గనక తను ఆయన అప్పుడు పార్లమెంట్కి వెళ్ళి ధైర్యం చేసి పార్లమెంట్కి వెళ్ళి హార్మ్లెస్ బాంబ్స్ ని గనక విసిరేయకపోతే, పార్లమెంట్ మీద ఆ బాంబ్ ని విసిరేసి బ్రిటిష్ వాళ్ళకి కొట్లాడకపోతే, లేకపోతే తెలంగాణలో శ్రీకాంతాచారి సెల్ఫ్ ఎమల్యూషన్ తనని తాను కాల్చుకోకపోతే, లేకపోతే బెల్లి లలితక్క, మారోజీ వీరన్న, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఇంత కష్టపడి మన కోసం, తెలంగాణ కోసం త్యాగం చేస్తే, ఇంతమంది విద్యార్థులు చనిపోతే
అసలు చేయాల్సింది ఏంది? మనం ఇంత కష్టపడి తెలంగాణ నిర్మించుకున్న దాని తర్వాత మళ్ళీ ఈ మూసీ నదిలో ఒక 10,000 ఏంటి కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే, మాక్సిమం అందరు పేదవాళ్ళే. కొంతమంది అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కొంతమంది కూడా వచ్చిన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇల్లుల పరిస్థితి ఏంది తెలుసా? ఆ 283 చెప్పినా కదా, 2024 లో కూల్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, ఇంతే ఇంతే ఇల్లు ఉంటది, ఆ ఇంట్లో 10 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లులను కూల్చేసి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ లో ఎంతో ఫ్లోర్ లో పెడుతున్నారు, 10వ ఫ్లోర్ లోనో ఏదో ఫ్లోర్ లో పెడుతున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తారు? వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఫ్రీగా బతికిన వాళ్ళు, సరే ఒకటే చిన్న గది అయినా కానీ 10 మంది బతికిన వాళ్ళు, ఈ రోజు నువ్వు చిన్న గదిలో ఏదనో ఎక్కడనో, అది కూడా హైదరాబాద్ నగరం బయట తీసుకెళ్లి వాళ్ళకి ఇల్లు ఇవ్వడము. వాళ్ళంతా సఫాయి కర్మ అంటే వేస్ట్ కలెక్టర్స్, గార్బేజ్ పిక్కర్స్. వాళ్ళని హైదరాబాద్ లోనే వాళ్ళకి మొత్తం వాళ్ళకంటే వాళ్ళ జీవితం మొత్తం అక్కడనే కనెక్ట్ అయి ఉంటది. వాళ్ళు వెళ్తారు, రోజు కొన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తారు. నువ్వు సడన్ గా వాళ్ళని తీసుకొని వెళ్ళి వేరే చోట్ల చేస్తే ఎట్లా అది? అంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మన సోదరులకి, మన తెలంగాణ ప్రజలందరికీ ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తామా సుందరీకరణ పేరు మీద? నిజంగా మూసీ నదికి ఏదైనా జరగాలంటే కాలుష్యం అరికట్టాలి, అది ఒక్కటే. ఇప్పుడు ఈ రివర్ ఫ్రంట్ అనేది స్కీమా లేకపోతే స్కామా? స్కామే, బరాబర్ స్కామే. ఎట్లా అంటారు? ఎందుకు అని అంటే పైసలు, ఏ ప్రాజెక్ట్ అయినా పైసలు ఖర్చు పెడితే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండాలి. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం లేదు. చూడడానికి మంచిగా ఉంటేంది? సూర్యాపేటలో ఉన్న ప్రజలు నీళ్ళ మీద ఆధారపడి ఉండాలి కదా, నీళ్ళని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి కదా. నీళ్లు శుభ్రం కాకపోతే ఎక్కడ సుందరీకరణ? అది మూసీ నదిని క్లీన్ చేయాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు, మీరు చెప్పండి. మూసీ నదిని క్లీన్ చేయాలంటే చాలా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటిని మేము ప్రభుత్వం ముందు కూడా పెట్టినాము, మొన్న ప్రెస్ మీట్ లో కూడా చూపించినాము. ఏంటంటే ఇది ఏదైతే రివర్ ఏరియా ఉందో, మొత్తం రివర్ బెడ్ లో ఎక్కడెక్కడ నుంచి అయితే ఫస్ట్ పొల్యూషన్ ఎంటర్ అవుతుందో దాన్ని మొత్తము ఆపేసేయండి. ఫస్ట్ ఆ పొల్యూషన్ ని కర్బ్ చేయండి, ఆ పొల్యూషన్ ని అరికట్టండి. దాని తర్వాత డీసిల్టింగ్, మిగతా ప్రాసెసెస్ ఉన్నాయి, ఈకాలజికల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఆ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయండి. పొల్యూషన్ ని ఆపకుండా మీరు రివర్ ఫ్రంట్ కడితే ఏం లాభము? సో అట్లా ఇప్పుడు మూసీ నది విషయంలో చాలా మంది సీఎంలు కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కానీ, మన కేసీఆర్ కానీ, రాజశేఖర రెడ్డి కానీ. సో వాళ్ళు ఎవరు చేయలేరు. ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అంటే మాకు కూడా మూసీ నది సాఫ్ కావాలనే ఉంది కాబట్టే మేము ఇంత గట్టిగా కష్టపడుతున్నాము. లేకపోతే మాకేంది? ఇది ఏంటంటే సరే, మూసీ గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏంటి ప్రాజెక్టులు చేసినాయి, కానీ ఇప్పుడైనా కనీసం మూసీ నది బాగా కావాలనేది మా ఇంటెన్షన్. కాబట్టి మేము ఇంత గట్టిగా కొట్లాడుతున్నాం. లేకపోతే మాదేముంది, మేము వేరే సమస్యలు లేవా? విద్య గురించి, వైద్యం గురించి, పర్యావరణం గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఫైట్ చేయొచ్చు కదా. మూసీ నది బాగా అయితే తెలంగాణ ప్రజల భవిష్యత్తు మారుతుంది కాబట్టే ఇది అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో కరెంటు ఖర్చు పెట్టి మనం వేరే ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆకనమ్మపల్లి రిజర్వాయర్, వివిధ రిజర్వాయర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాము. అదే మూసీ నది బాగా అయితే మనము మన నది నీళ్ళనే వాడుకోవచ్చు కదా. సో అది ఇప్పుడు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టేటప్పుడు డిపిఆర్ చూపిస్తారు కాబట్టి డిపిఆర్ ఏం చూపించట్లేదా? డిపిఆర్ చూపించట్లేరు, అదే కదా ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు ఫస్ట్. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో మీటింగ్ చేసినప్పుడు వాళ్ళని అడిగినాం, వీళ్ళు మాకేం పేపర్లు చూపిస్తలేరు, మీకన్నా మన పేపర్లు చూపించరా అంటే మాకు కూడా ఇంకేం చెప్పలేదంట. అరే మీరు ఎవరినైతే పైసలు అడుగుతారో వాళ్ళకైనా చెప్పరు కదరా. అది మరి ఇప్పుడు ఫైనల్ గా మూసీ నది ఉన్నటువంటి ఆ పక్కన జనాలకు అంటే ఏ న్యాయం దొరకదా అంటే ఏం చెప్తా ఉన్నా? మూసీ రివర్ ఫ్రంట్ ఖచ్చితంగా ఆపుతాము. ఆపి ఒక మంచి ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వంతోనే జరిగేటట్టు మా ప్రయత్నం ఉంటది. మాకు అంటే మూసీ మీద ప్రభుత్వాలు వెనక్కి తగ్గొద్దు, జస్ట్ ఈ రివర్ ఫ్రంట్ ఐడియానే వెనక్కి తీసుకోవాలి. అది మేము అంటున్న విషయం. సో ఫైనల్ ఇప్పుడు మూసీ క్లీన్ అయిద్దా కాదా అంటే మీరేం చెప్తారన్న? చూద్దాం, డెఫినెట్ గా క్లీన్ అవుతుంది. ప్రభుత్వం ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. మేము పర్మనెంట్ గా ఉండదంటవా అంటే డెఫినెట్ గా పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీస్ మారుతాయి. అండ్ నేను కోరుకుంటున్నా ప్రజలు, ఇప్పుడు చాలా మంది ప్రజలు ఎట్లయితే మన ఎలక్షన్స్ లో, మొన్న కౌన్సిలర్ ఎలక్షన్స్ లో మీరు కూడా నిల్చుంటారు అనుకుంటా కదా, నిల్చుందాం అనుకున్నారు కదా. సో ఇట్లా మల్టిపుల్ పీపుల్ మీలాంటి వాళ్ళు రావాలి రాజకీయంలోకి, ఖచ్చితంగా ఓట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఇట్లాంటి స్కామ్, ప్రజాపాలన అని చెప్పి ప్రజలను ముంచే పార్టీలు ఎందుకు? బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ
ప్రజలకి ఏం చేయలేదు. ఫ్యూచర్ సిటీలో చూసినాము, ఇప్పుడు మ్యూసీలో చూస్తున్నాము, ఏం లేదు. మరి గతంలో మీరు ఎస్సీ కోసం ప్రొటెస్ట్ చేశారు, ఎస్సీ ఎస్సీ అని. సో అప్పుడు మీ పైన కొన్ని ట్రోలింగ్స్ కూడా జరిగాయి. మీరు బీఆర్ఎస్ కోవట్ అని, సో బీఆర్ఎస్ లో మీరు లీడర్ ఉన్నారని. సో ఏం చెప్పదలుచుకున్నారా? లేదు, బీఆర్ఎస్ లో లీడర్. ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో లీడర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను ఎందుకు కలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి నటరాజన్ వాళ్ళ మీటింగ్స్ లో బట్టి విక్రమార్కనే సెక్రటేరియట్ లో మీటింగ్ చేసిండు. ఇప్పుడు హెచ్సియుకి సంబంధించి అంతా ఏంటంటే వీఆర్ సో పవర్ఫుల్ దట్ దే కెనాట్ డిఫీట్ అస్ విత్ ఫ్యాక్ట్స్. అంటే వాళ్ళ దగ్గర ఆ స్టామినా లేదు, నన్ను ఫ్యాక్ట్స్ తో డిఫీట్ చేసే స్టామినా లేదు. ప్లస్ ఇంకొకటి, తెలంగాణ ప్రజలు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే నాకు నా ఫ్రెండ్స్ చెప్పినారు, ఇట్లా ట్విట్టర్ లో కూడా ఏదో పెట్టినారంట, అఫీషియల్ కాంగ్రెస్ అకౌంట్లలో ట్విట్టర్ లో పెట్టిర్రు. పెడితే నా మిత్రులు చూపించారు నాకు. అక్కడ ప్రజలే, నాకెవరో తెలియదు, వాళ్ళు మల్టిపుల్ మంది ప్రజలు ట్వీట్లు చేస్తున్నారు, అరే బీఆర్ఎస్ దాంట్లో కూడా కొట్లాడినరా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొట్లాడింది, మీకేం తెలుసు అది ఇదని. నాకు అప్పుడు చాలా అంటే ఐ ఫెల్ట్ అంటే ప్రజలు చూస్తున్నారు అని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజలకి, తెలంగాణ ప్రజలకి నేనేంది, వాస్తవాలు ఏందనేది చాలా క్లియర్ గా తెలుసు. నేను ఏదో పొలిటికల్ పార్టీల నుంచి రాలేదు. నేను 15 years నుంచి, 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే నేను ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి నిజాయితీ ఏందనేది ప్రజల ముందు తెలుసు, అన్ని బహిరంగంగా ఉన్నాయి. నా జర్నీ మొత్తం బహిరంగంగా ఉంది, సీక్రెట్ ఏం లేదు. మరి ఇప్పుడు ఎట్లుందన్న ఎస్సీ ఎట్లుంది? ఇప్పుడు అంతా బాగుందా? ఏమంది? హెచ్సియులో అదే సుప్రీంకోర్టు ఆపింది కదా, అదే పరిస్థితి. డిఫార్మేషన్ జరగట్లేదా? ఏం జరగట్లేదు ఆడ.